రాత్రి 1 గంటయ్యింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడ ఒక యువకుడు వేగంగా నడుస్తున్నాడు. రవి 25 సంవత్సరాల వయసులో చాలా ఆకర్షణీయమైన, బలమైన శరీరం కలిగిన, ఆత్మవిశ్వాసంతో కూడిన యువకుడు. అతను తన పని నుండి తిరిగి వస్తున్నాడు. అయితే రాత్రి చాలా ఆలస్యమయ్యేసరికి అతనికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పుడే అతని వెనుక నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. అతని తిరిగి చూశాడు. 5-6 దొంగలు అతన్ని వెంబడిస్తూ పరిగెత్తుతున్నారు. రవి ఎటువంటి ఆలస్యం లేకుండా పరిగెత్తడం ప్రారంభించాడు. అతను వీధుల గుండా వెళ్లి చీకటిలో దాటుతూ పోయాడు మరియు అబ్బాయిలు అతని వెనుక పరిగెత్తుతూ ఉండిపోయారు. పరిగెత్తుతూ అతను నగరం యొక్క సరిహద్దును దాటి ఒక నిర్జనమైన ఎడారిలోకి చేరుకున్నాడు. అక్కడ కేవలం ఇసుక మాత్రమే ఉంది. చల్లగాలి వీచింది. ఊపిరి వేగంగా వస్తోంది. కాని రవి ముఖంపై భయం లేదు, ధైర్యం మాత్రమే ఉంది. అప్పుడే దూరంగా ఇసుక మధ్యలో అతనికొక మినుగురు వెలుగు కనిపించింది. అతను కొద్దిగా ఆగి ఆ దిశలో కదలడం ప్రారంభించాడు.